ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావర్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా కీర్తనలు 89:24 వచనం, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండెను. ఆయన ఎందు భయభక్తి కలిగిన నీకు ఆయన విశ్వాసతయు ఆయన కృపయు తోడుగా ఉంచుతానన్నాడు ప్రభు. ఆయన విశ్వాసత అంటే ఆయన ఫెయిత్ఫుల్నెస్, మనందరికంటే నమ్మదగినవాడు. నా విశ్వాసతయు నా కృపయు నీకు తోడుగా ఉండును. కృప ఏం చేస్తుంది? అర్హత లేని వారికి అర్హత కలిగిస్తుంది. ఏ అర్హత లేకపోయినా నేను అర్హునిగా చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతమైంది దేవుని కృప. ఆ కృప కలిగిన దేవుడు, ఆ కృప చూపబట్టే మనమంతా రక్షణలోకి వచ్చాం. ఇహమందున్న మనుషులు పరమందున్న దేవుని యొద్దకు చేరాలంటే ఖచ్చితంగా దేవుని కృప కావాలి. ఆయన కృప లేకుండా ఎవరు కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడరు. ఒకవేళ ఆయన కృపే లేకపోతే మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మన అనర్హులు. పరలోకమందున్న దేవుడు మహాపరిశుద్ధమైనటువంటి దేవుడు, మహిమతో నింపబడిన దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళడానికి కానీ ఆయన చూడడానికి కానీ భూమి మీద ఉన్న ఏ నర్మాతునికి అర్హత లేదు. కానీ అర్హత లేని మానవులకు అర్హత కలిగించడానికే పరమును విడిచి భూమి కరుదించిన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని శిలువలో పెట్టి ఆ కృప మనకు అనుగ్రహించి ఆయన ఒక్కడే వెళ్ళగలడు పరలోకానికి. కానీ ఆయన ఒక్కడే వెళ్లకుండా ఆయనతో ప్రతి మనిషిని కూడా తీసుకుని వెళ్ళాలని తాను సాక్రిఫైషల్గా అప్పగించుకున్నాడు. అందుకే యేసు ప్రభువారు చేసిన శిలువ త్యాగము ప్రతి మనిషికి రక్షణ కలిగిస్తుంది. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన విశ్వాసత మీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప మీకు తోడుగా ఉంచుతాడు. సో ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్తున్నా మీరు చేసే ప్రయత్నాలు ఫలించడమే కాకుండా ఎక్కడైతే మీకు అర్హత లేదో అక్కడ దేవుని కృప మీకు అర్హత కల్పిస్తుంది. ఆ వ్యక్తికి ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా క్వాలిఫైడ్ పర్సన్గా మార్చగల శక్తివంతమైన దేవుని కృప. దేవుని శక్తి, దేవుని సామర్థ్యాలు చాలా గొప్పవి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39లో యోసేపు అనే భక్తుడు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా తన దేశం కాని దేశంలో ఒక గొప్ప మంత్రిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? అలాగే దానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళంతా మంత్రులు అయ్యారు. వీళ్ళందరికీ ఏ అర్హత ఉంది? ఆ దేశంలో వారికి ఏ డిగ్రీలు ఉన్నాయి? ఆ దేశానికి చెందినవారు కాదు, ఆ భాష మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఏ విషయం కూడా వారికి తెలియకపోయినా ఆయన యందు భయభక్తి కలిగి ప్రార్థించారు, భక్తి కలిగి జీవించారు. ఆయన కృప వారిని ఒక అధికార స్థానంలోకి తీసుకువెళ్ళింది. దేవుని కనికరము, దేవుని దయ, దేవుని కృప మనకు తోడై ఉంటే మనము చేయలేని కార్యాలు, మనకు సామర్థ్యానికి మించిన కార్యాలు, మన క్వాలిఫికేషన్ మించిన ద్వారములు దేవుడు తెరవగలడు, ఆశీర్వదించగలడు. ప్రార్థించే విశ్వాసంతో, ప్రభువా నీ విశ్వాసంతో నాకు తోడుగా ఉంచుతానన్నావు. దేవుడు బహుబలంగా వాడుకున్న అపోస్తలుడైన పౌలు కొన్ని క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. అయ్యా నాకున్న ఈ ముళ్ళు, ఈ బాధ, ఈ శ్రమ నా నుండి తీసివేయమని ప్రార్థన చేయగా ఒక్కసారి ప్రార్థిస్తే జవాబు రాదు, రెండో మారు ప్రార్థించిన జవాబు రాదు, మూడో మారు పట్టుదలతో ప్రార్థిస్తే ప్రభు అంటాడు, ఎస్ నా కృప నీకు చాలును అన్నాడు. ఆయన కృప అతను నిలబెట్టింది. ఆ కృప ఆ బాధలో కూడా అతను నిలదొక్కుని ముందుకు సాగలిగే శక్తినిచ్చేది. నీకు లేని సామర్థ్యాన్ని కల్పించేది దేవుని కృప. ఖచ్చితంగా కృపగల దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని ఆశీర్వదించి బలపరిచి నీకు సామర్థ్యము కలుగజేసి మీ ముందు మూయబడిన ద్వారాలను తెరవగల శక్తివంతుల దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ వాగ్దానం వింటూనే ఒక చిన్న కీర్తన పాడుకున్నట్లుగా, ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. మరి ఎవరి పట్ల దేవునికి ఆనందం, ఎవరిని చూస్తే దేవునికి సంతోషం అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూచే వారి పట్ల ఆయన ఆనందిస్తాడ. ఆయన మీ పట్ల ఆనందిస్తే ఆశ్చర్యాలు జరిగిస్తాడు. అద్భుతకరుడు కదా, అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయనకి అసాధ్యమందంటూ ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగల దేవునిలో మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ఏలియా అనేటువంటి భక్తుడు, ఎలైజా ఒకసారి ప్రార్థిస్తే జవాబు రాలేదండి, రెండవసారి మరలా జవాబు, మూడవసారి, నాలుగోసారి, ఐదోసారి, అలా 7 సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. 7వ మారు తనకు జవాబు వచ్చింది. నీకు కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. జవాబు పొందేంత వరకు అడగండి. మత్తయి సువార్త 7:8
అడుగుడి మీకు ఇవ్వండి, అడుగు ప్రతి వానికి ఇస్తాడు. అయితే విసిగిపోకుండా అడుగుమన్నాడు. ఖచ్చితంగా ప్రభుని దేవుడు మీ పట్ల తన దయచూపి కనికరించి ఆశీర్వాదకరమైన గొప్ప ద్వారములు మీ కొరకు తెరచును గాక. అది మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావచ్చు, మీ ఉద్యోగ విషయం కావచ్చు, పరిచర్యలో, సేవలో, అలాగే సువార్త పనుల్లో, అంతేకాకుండా విదేశాలు వెళ్ళే విషయంలో కానీ, స్వదేశంలో మీరు చేస్తున్న పనుల్లో కానీ దేవుని కనికరము, దేవుని దయ, దేవుని కృప మీ కొరకు గొప్ప కార్యములు జరిగించి మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి ఆయన మహిమార్థమే ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకోవాలని మా ప్రార్థన. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ వాగ్దానాలు ఎత్తి ప్రతిదినం ప్రార్థిస్తూ ఉండగా నీవు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సాధ్యమందంటూ ఏది లేదు ప్రభు. వారి యొక్క ఆత్మీయతలో, ఆత్మీయ యాత్రలో వారంతా బలపడి వారి కుటుంబస్తులందరూ రక్షణ పొంది వారి ఇంటి వారిని రక్షణలో ముందుకు సాగుతూ సహాయం దయచేయండి. నూతన ద్వారములు వీరి కొరకు తెరవబడును గాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, ఇట్ల చదువుల విషయంలో, వారి వ్యవహార విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందును గాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ యొక్క వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీదకి మీ దీవెన, నీ ఆశీర్వాదము మీ చిత్తానుసారంగా అనుగ్రహించి బలపరిచి వందలే చేసి వారి ప్రార్థనలు కూడా మీరు జవాబు త్వరలోనే మీరు ఇవ్వబోతున్న నమ్ముచు యేసుక్రీస్తు అధికారం గల నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండు గాక. యాజ్ యు ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి మా ప్రార్థన. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయండి గాక. ఆమేన్. మీకు వాగ్దానము దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.